కొన్నిసార్లు మనం నమ్మే విషయాలు కూడా మనకి రిలేషన్షిప్స్లో ఉపయోగపడదు, కెరీర్లో ఉపయోగపడదు, అలాగే మన మానసిక ప్రశాంతతకు కూడా ఉపయోగపడదు. అలాంటి విషయాల్లో ఒక నమ్మకాన్ని గురించి మీకు నేను ఇప్పుడు చెప్తాను. అదేంటంటే, మనుషులు మనతో ఎలా బిహేవ్ చెయ్యాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అలా బిహేవ్ చెయ్యకపోతే వాళ్ళు మనతో సరిగ్గా లేరు, మన రిలేషన్షిప్ సరిగ్గా లేదు అని మనమే ఫిక్స్ అయిపోతాం. అంటే we expect people to behave in certain ways with us. అలా మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేకపోతే ఇక వాళ్ళు సరిగ్గా లేనట్టే లెక్క అనేది మనం ఒక నమ్మకానికి వచ్చేసి అదే ఒక శాసనం కింద మనం అనేసుకుంటూ ఉంటాం ఫిక్స్ అయిపోయి. దీనివల్ల ఏమవుతుందంటే అండి, మనకి తెలియకుండా మన రిలేషన్షిప్స్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ఆలోచించే వాళ్ళందరూ, అదేంటో కూడా నేను మీకు చెప్తాను. ఎవరి కథకి వాడే హీరో. అంటే మీ కథకి మీరెలా హీరోనో, మీ ఆపోజిట్ పర్సన్ మీరెవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, భార్యో భర్తో ఎవరి నుంచి అయితే, వాళ్ళ కథలో వాళ్ళే హీరోనో లేకపోతే హీరోయినో అయ్యి ఉంటారు. మీరు సెకండరీ క్యారెక్టరే అనేది గుర్తుపెట్టుకోవాలి. అందరి స్టోరీలో నేనే హీరోని నేనే హీరోయిన్ని అనుకుంటే కుదరదు. మీ కథలో మీరెలా హీరోనో, ఎదుటి వ్యక్తికి వాళ్ళ కథలో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, చాలా మటుకు ప్రాబ్లమ్స్ వాటంతటా అవే సమసిపోతాయి. థ్యాంక్ యూ.